శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంటుంది. ఏ విధంగా అంటే కాంతిం, పుష్టిం, ఇష్టసిద్ధి కార్యసాధకం, క్షీరాన్న భోజనం. చక్కగా మంచి భోజనం చేస్తూ ఉంటారు, స్వీట్స్ తింటూ ఉంటారు, పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, చక్కగా ఉంటారని గమనించుకోవాలి. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా అవసరం. ఈ రాశి వాళ్ళకి ఎగ్జామ్స్‌లో పిల్లలకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఎగ్జామ్‌కి కావాల్సిన ప్రెషర్‌ని వీళ్ళైతే హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్టిక్యులర్‌గా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. శుక్రుడు 15వ తారీఖు తర్వాత సొంత ఏమవుతుందంటే అండి ఈ రాశిలోకి వస్తూ ఉండటంతో అర్ధలాభ స్త్రీ సౌఖ్యం, పరస్త్రీ సంగమం తథా యత్న కార్యలాభార్థచ అని చెప్తారు. ఈ టైంలో మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. పరస్త్రీలతోటి, పరపురుషులతోటి కావాల్సిన పనులన్నీ చక్కగా చేపించుకుంటూ ఉంటారు. పై చేయిగా ఉంటుంది. ధనలాభం విపరీతంగా కలిసి వస్తుంది వీళ్ళకి. అంతేకాకుండా ఇంతకుముందు భార్యాభర్తల మధ్య కానీ, లేదంటే ప్రేమికుల మధ్య కానీ, లేదంటే ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు ఉండి ఒకళ్ళ మధ్య ఒకళ్ళ గనక గ్యాప్ వస్తే ఈ టైంలో ఆ గ్యాప్ అంతా పోయి చక్కగా ఉంటారని గమనించుకోవాలి.